అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 1500 రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి రాబోతోంది, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఎంత డబ్బులు దీనికోసం వెచ్చించారు, ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది, ఇలాంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలను ఆర్థికంగా పరిపుష్టిగా చేకూర్చేలా వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి శ్రీకారం అయితే చుట్టిందండి. రాష్ట్రంలో మొత్తం మీద 1,48,00,000 మంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండగా, ఈ తెల్ల రేషన్ కార్డులో ఉన్న మహిళలందరికీ ప్రతి మహిళకు 1500 రూపాయలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క రేషన్ కార్డులో ఒక్క మహిళకు మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటికే సూపర్ 6 పథకాలతో దూసుకుపోతున్న మన కూటమి ప్రభుత్వం మహిళలకందరికీ 1500 రూపాయలు అందించే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. సంక్రాంతి తర్వాత నుంచి దీనికి అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుందన్నమాట. మన సచివాలయాల్లోని అప్లికేషన్లను మనం ఇవ్వచ్చండి. అంతేకాకుండా ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని కూడా రూపొందిస్తోంది. ఈ వెబ్సైట్లో కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నది. నెలకు 1500 రూపాయలు ఇస్తారా లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారా అంటే మన ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగిందండి. నెలకు 1500 రూపాయలు ఇచ్చినట్టయితే పెన్షన్ లాగా మహిళలకు ఖర్చులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం కోసం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డులో ఒక్క మహిళకు మాత్రం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పెన్షన్లు తీసుకుంటున్న మహిళలు చాలామంది ఉన్నారండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న మహిళలు, ఒంటరి మహిళలు కావచ్చు, లేదా వితంతు మహిళా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదా దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఇలా మహిళలు చాలామంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లకు ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం జరగదండి. కేవలం ఏ పెన్షన్ తీసుకొని వాళ్ళకు మాత్రమే ఈ పథకం అయితే వర్తింపజేయడం జరుగుతుందండి. ఇక మన రేషన్ కార్డుకి, తెల్ల రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఉండాలి మహిళ. ఈకేవైసీ ప్రక్రియ ఇంతవరకు పూర్తి చేసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళినట్టయితే అక్కడ మీ వేలి ముద్రలు తీసుకొని బయోమెట్రిక్స్ తీసుకొని మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. లేదా మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఈకేవైసీని అయితే వేయచ్చు అనమాట. ఈకేవైసీ ఉన్న రేషన్ కార్డులకు మాత్రమే ఈ ప్రతిపాదనకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. కాబట్టి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అంతేకాకుండా బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాకు ఆధార్ కార్డును జతపరచడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. మీరు ఇప్పటికే అకౌంట్ చేసుకొని ఉన్నట్టయితే ఆ అకౌంట్ మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా అని మీ బ్యాంకులో అడిగినట్టయితే వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే దానికి మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా మిస్ అయినట్టయితే మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి. దీనివల్ల మీకు డైరెక్ట్గా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ప్రభుత్వం పెన్షన్ లాగా నెల నెల చేతికైతే ఇవ్వడం జరగదండి. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. నెలకు 1500 రూపాయలని బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. గతంలో మనకు తల్లికి వందనం పథకం వచ్చినప్పుడు కూడా చాలామందికి ఎన్పిసిఐ లింకింగ్ లేక బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేక డబ్బులు అయితే పడలేదండి, హోల్డ్లో పడిపోయాయి. అలాంటి పొరపాట్లు జరగకుండా మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లనే ఇవ్వడం చాలా మంచిది. ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ప్రభుత్వం ఈ పథకం కోసం 3,300 కోట్లను అయితే బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. 3,300 కోట్లు ఈ పథకం కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుంది. సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుందండి.
మనకు ఇప్పటికే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం, తల్లికి వందనంతో ప్రతి బిడ్డకు డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం, ఉచిత బస్సుతో మహిళలందరినీ ఎంతగానో ఆదుకుంటున్న ప్రభుత్వం ఈ పథకానికి కూడా, ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాపింగ్ చేసుకొని ఉండాలండి. మ్యాపింగ్ చేసుకున్నట్టయితే మాత్రమే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది నిర్వహిస్తోందండి మన ప్రభుత్వం. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కూడా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. దీన్ని బట్టే మీకు ఈ పథకం రావాలా వద్దా అనేది నిర్ణయం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది జరుగుతోంది. సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి కూడా వస్తారు. ఆల్రెడీ వచ్చి ఉంటే మీరు చెప్పిన ఆన్సర్లను బట్టి మీకు పథకం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకంలో మీరు డబ్బులు సంపాదించాలి, డబ్బులు పొందాలి అంటే మీరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. ఇక ఈ పథకం రావడానికి మహిళలకు ఏ అర్హతలు ఉండాలి అనేది ఒకసారి చూసినట్టయితే, మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఓసీ వర్గాలకు చెందిన ఏ మహిళకైనా ఈ పథకం రావడం జరుగుతుందండి. ఫస్ట్లో అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ఇవ్వాలి అని అనుకున్నారు. అయితే ఓసీ మహిళలకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి తర్వాత నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు ఈ అర్హత అయితే ఇవ్వడం జరుగుతోంది. ఇక ఆంధ్ర నివాసి అయి ఉండాలండి, ఆంధ్రప్రదేశ్ నివాసం అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో మీ ఆధార్ కార్డు ఉండాలి. అలా ఉన్నట్టయితే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్, మీకు ఆర్థికంగా వెనుకబడిన వర్గమని నిర్ధారించే తెల్ల రేషన్ కార్డు మీకు ఉండి తీరాలన్నమాట. మీ వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 18 సంవత్సరాల పైన 59 సంవత్సరాల లోపుగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నట్టయితే మీరు అర్హత పొందినట్టే అండి. ఇక ఈ అర్హతలు ఉన్న మహిళలందరూ సంక్రాంతి తర్వాత ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. అలాగే ఆధార్ కార్డు ఆంధ్ర అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసం కలిగి ఉన్నట్టుగా ఆంధ్రలో ఉన్నట్టుగా ఆధార్ కార్డు ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ ఉన్నా పర్వాలేదు. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, 2 ఫోటోలు, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి అంటే వాళ్ళు మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీ వయస్సు నిర్ధారణ అనేది చేసుకోవడం జరుగుతుంది. మీరు వయసులో ఎటువంటి మార్పులు చేసుకోలేదు అని ప్రభుత్వం నిర్ధారణ చేసుకుంటుందన్నమాట. ఈ విధంగా మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ సంక్రాంతి తర్వాత అయితే ఈ పథకం అమల్లోకి అయితే రాబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.